ఈ ధనుర్మాసంలో నేను 9 రోజుల వ్రతం చేస్తున్నాను. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి బ్రహ్మముహూర్తంలోనే దీపం పెట్టేసేదాన్ని. స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసి పిండి దీపాలతో దీపం వెలిగించేదాన్ని. తర్వాత తిరుప్పావై 30 పాసురాలు కూడా వింటూ ఉండేదాన్ని ప్రతిరోజు. మనకి శ్రీవారి దాసుడు అనే ఛానల్లో స్వామి మనకి ప్రతిరోజు 5 గంటల నుండి మనకి లైవ్ అనేది వస్తుంది. దాన్నే నేను వింటూ ఉండేదాన్ని. మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించేది. ఈ వ్రతం చేస్తున్నప్పుడే నాకు ఆఫీస్కి కూడా రమ్మనేసి చెప్పారు. కాబట్టి ఆ రోజైతే 3 గంటలకే లేసేసి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. క్లైమేట్ చూడండి ఎంత చలిగా ఉందో. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకునేసాక నేను ఇలా ఆఫీస్కి రెడీ అయిపోతున్నా. హెయిర్ అయితే ముందు రోజు నేనే కట్ చేసుకున్నా అన్ఈవెన్గా ఉంటే. అండ్ నేను ఇప్పుడు వేసుకున్నది వచ్చి మల్చందేరి కుర్తా సెట్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంకా డే అంతా ఆఫీస్లో ఉండాలి అండ్ క్లయింట్ మీటింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి దీన్ని వేసుకున్నాను. ఫైనల్గా అయితే రెడీ అయిపోయా. అండ్ ఎక్కడ లేట్ అయిపోతుందో అనేసి ఈరోజు క్యాబ్ కూడా బుక్ చేసుకున్నా. అండ్ ఫైనలీ దిస్ ఈస్ మై లుక్. సో 7:20కి అంతా స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 9:40 అలాగ రీచ్ అయ్యాను నేనైతే ఆఫీస్కి. ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. 11 వరకు వర్క్ చేసుకున్నాను. తర్వాత నాకు మీటింగ్ స్టార్ట్ అయింది. 2 వరకు కంటిన్యూస్గా మీటింగ్ ఉన్నింది. దాని తర్వాత వాళ్ళే లంచ్ ప్రొవైడ్ చేశారు. వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్ ఉన్నింది. నేనైతే వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే నేను వ్రతం చేస్తున్నాను కదా. దీనిలో బ్రెడ్ రస్మలై, 2 రోటీస్ అండ్ పాలక్ పన్నీర్, దాల్, వెజ్ కుర్మా అండ్ సమ్ ఫ్లేవర్డ్ రైస్. ఫుడ్ అయితే అస్సలే బాగాలేదు, ఎవరికి నచ్చలేదు. 2 out of 10. తర్వాత 6కి అంతా నేను ఇంటికి రిటర్న్ అయిపోయా. దాని తర్వాత మళ్ళీ మీటింగ్స్ ఉన్నాయి టిల్ 10:30.